హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలు రాజ్ తెలుగు వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మనకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం కదా. సో నేనైతే ఈరోజు చికెన్ పికిల్ని పెడుతున్నాను అనమాట. ఇంట్లో ఈజీగా సింపుల్గా నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తాననేది వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా మంచిగా నేనైతే 1 kg చికెన్ తీసుకున్నాను అనమాట. 1 kg చికెన్ తీసుకొని అందులో పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే అవి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. మంచిగా ఈవెన్గా కట్ చేసుకోవాలి. ముక్కలు ఈవెన్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మినిమం ఈ సైజులో ఉంటే ముక్కలు సరిపోతుందన్నమాట. చికెన్ పిక్కిల్కి ముక్కలుగా కట్ చేసుకున్నవన్నీ ఒక గిన్నెలో తీసుకొని మంచిగా శుభ్రం చేసుకోవాలన్నమాట. ఒక 2 నుంచి 3 సార్లు కడుక్కోవాలి. అందులో ఏమైనా చెత్త ఉంటే పోతుందన్నమాట. ఆ తర్వాత వేరే కడాయిలోకి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మంచిగా చేతితోనే కలుపుకోవాలన్నమాట. ఆ పసుపు ఉప్పు మొత్తం ముక్కలకు అన్నింటికి పట్టేలాగా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు చికెన్ పికిల్లోకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇంకొక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 4 ఇలాచీలు, ఒక 4 నుంచి 5 వరకు లవంగాలు, ఒకటి పెద్ద సైజు చెక్క యాడ్ చేసుకోవాలన్నమాట. అవి మంచిగా కొంచెం వేగిన తర్వాత అందులోకి ఒక 2 టేబుల్స్ టు 3 టేబుల్స్ వరకు ధనియాలు యాడ్ చేసుకోండి. ఈ మసాలాలన్నిటినీ ఎక్కువగా నల్లగా అయిపోయేంత వరకు వేయించుకోవద్దనమాట. అవి కొంచెం వేగి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకున్న పర్వాలేదన్నమాట, బాగుంటుంది టేస్ట్. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. అవి కమ్మటి వాసన వచ్చిన తర్వాత అందులో అవి తీసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత పౌడర్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చికెన్ అయితే వాటర్ అంతా ఎగిరిపోయాయి అన్నమాట. ముక్కని చేయితో పట్టుకొని నొక్కి చూస్తే అవి విడిపోతుందన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదా, అలాగైతే ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి మంచిగా కడాయి పెట్టుకోవాలి. 1 kg చికెన్కి 1/2 kg వరకు ఆయిల్ పడుతుందన్నమాట. 1/2 kg వరకు ఆయిల్ వేసుకొని మంచిగా అది కాగాలన్నమాట. నూనె వేడెక్కాలి. బాగా వేడెక్కిన తర్వాతనే చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఆయిల్ వేడెక్కేంత వరకు ఉంచాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ ముక్కల్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకున్నారంటే ముక్కలు గట్టి పడతాయి అన్నమాట, గట్టిగా అయిపోతాయి. సో మీడియం టు హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ముక్కలు వచ్చాయంటే ముక్క బాగా వేగినట్టే. ఈ కలర్లోకి రావాలన్నమాట. మంచిగా కలుపుకుంటూ అన్నిటినీ ఈవెన్గా వేయించుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ముక్కలన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఇప్పుడు అప్పటికప్పుడు పట్టుకున్న అల్లం ఉంటుంది కదా, అల్లం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే అప్పుడప్పుడే ఒలుచుకొని పట్టుకున్నాను అనమాట. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు అల్లం అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. స్మెల్ కూడా భలే వస్తుందన్నమాట. నేను అప్పుడప్పుడు వేసుకున్నాను, కొంచెం కూడా వాటర్ యాడ్ చేసుకోకుండా. ఓన్లీ అల్లం వెల్లుల్లి రెండింటిని మిక్సీ పట్టుకొని అయితే వేసుకున్నాను. దంచుకొని వేసుకున్నారంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే మిక్సీ పట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం అయితే అందులోకి వేసుకున్నాను. ఇప్పుడు అల్లం అడుగంటకుండా కంటిన్యూగా కలుపుతూ గరిటెతోని మంచిగా వేయాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను కదా, గరిటెతో మంచిగా తిప్పుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అల్లం కూడా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత నేనైతే పావు కేజీలో సగం కారం పొడి అయితే యాడ్ చేసుకున్నాను. మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. నాకైతే 1/2 కేజీలో సగం అయితే పట్టిందనమాట కారము. ఇంకా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ
వేయించుకున్నాను కదా మసాలాలన్నిటిని, అవన్నీ కలుపుకోవాలన్నమాట. మొత్తం పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 kgకి అయితే ఆ పౌడర్ మొత్తం సరిపోతుందన్నమాట. సో ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది అనమాట సాల్ట్. ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు అలాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చికెన్ బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత నేనైతే ఒక పెద్ద సైజు నిమ్మకాయని మంచిగా పిండుకొని రసంని చల్లారిన తర్వాతనే యాడ్ చేసుకోవాలన్నమాట. నిజంగా చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి నచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా, నేనైతే పెద్ద సైజు నిమ్మకాయని వేసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.